నీ తల్లిదండ్రులు, నీ తాతముత్తాతలు నీకు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదా? ఏం బాధపడద్దు. దేవుడు నీకు నాకు 100 ఎకరాల భూమి ఇచ్చాడు. దాన్ని భద్రంగా కాపాడుకుంటే చాలు. అది ఎక్కడుందో చెప్తాను. యోసేపుకి ఏముందని తను రాజు అయిపోయాడు. దానియేలుకి తల్లిదండ్రుల ఆస్తి ఏముందని తను మంత్రి అయిపోయాడు. దేవుడు వారికి అనుగ్రహించింది ఏంటి? వారి దగ్గర ఉన్న 100 ఎకరాల భూమి ఏంటంటే దేవుడిచ్చిన శరీరం. నీకు కూడా దేవుడు 100 ఎకరాల భూమి ఇచ్చాడు, శరీరము. ఈ శరీరాన్ని కష్టపెట్టి లేదంటే మెంటల్గా ఆలోచించి డబ్బు సంపాదిస్తున్నావా? ఓకే, కష్టపడు, సంపాదించు, అది జీవనోపాధి కొరకు. కానీ వాక్యం ఇంకొకటి సెలవిస్తుంది, నా కుమారుడా, నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అధికారం ఇచ్చదును. దేవుడు నేను అధికారం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడిచ్చిన ఈ భూమిని, ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడినప్పుడు యోసేపు పరిశుద్ధంగా కాపాడాడు, రాజు అయిపోయాడు. దానియేలు కాపాడాడు, మంత్రి అయిపోయాడు. పరిశుద్ధంగా కాపాడు, దేవుడు నీకు అధికారం ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన భూమి ఇదే.